హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి 8,500 ప్లస్ టెంటేటివ్ వేకెన్సీస్తో ఐబీపీఎస్ నుంచి ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్కి సంబంధించిన 2022 నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎవ్రీ ఇయర్ మనకి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించిన పోస్టులని భర్తీ చేస్తారు. దీనితో పాటు ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ కింద ఉండేటువంటి ఈ పర్టికులర్ క్లర్క్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీసులు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 7వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి ఇదే నెల 27వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఆగస్టులో ఉంటుందని డేట్ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. ఇంకా అందులో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2022లో ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ మనకి నోటీసే రిలీజ్ కావడం జరిగింది. రేపు మనకి అఫీషియల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, అలాగే తెలుగు భాష ఎందుకు వచ్చి ఉండాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో ఉండేటువంటి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు చూసుకున్నట్లయితే తెలంగాణలోని వరంగల్లో మనకి ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ అయితే ఉంది. దీనికి సంబంధించి రీజనల్ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. ఆ లాంగ్వేజ్ ఏంటనేది చూసుకున్నట్లయితే తెలుగు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంకులతో పాటు మనకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. కాకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్, ఆ సొంత భాష ఏదైతే ఉంటుందో ఆ భాష కూడా వచ్చి ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఏ రాష్ట్రానికైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం వచ్చి ఉండాలి. సో అలాగే మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి సీనియర్ మేనేజర్ పోస్టులకి 21 to 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టులకి 21 to 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకా క్లర్క్ స్థాయిలో ఉండేటువంటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన ఈ జాబ్ రోల్స్కి 18 to 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి అన్ని పోస్టులకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన ఈ జాబ్ రోల్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అయితే ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్లో మనకి మెన్షన్ చేశారు, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు ఉన్నటువంటి ప్లేసెస్కి సంబంధించిన స్టేట్స్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అంటే మీరు మన రాష్ట్రానికి సంబంధించి అప్లై చేసుకుంటే తెలుగు భాష వచ్చి ఉండాలి. లేదు కర్ణాటక కానీ తమిళనాడుకు కానీ మీరు అప్లై చేసుకుంటే తమిళ్, అలాగే కర్ణాటక లాంటి కన్నడ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలని ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ నాలెడ్జ్ కూడా ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఈ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో డిగ్రీ కలిగినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, ఇలాగ మనకి చాలా రకాల
సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి. అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించిన ఈ పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకున్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ కంటే. ఇంకా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి అలాగే డిగ్రీ చేసినటువంటి వారు, ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ చేసినటువంటి వారు, లా చేసినటువంటి వారు, ఇంకా చార్టెడ్ అకౌంట్ లేదా MBA చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ పోస్టులకి. ఇంకా ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించిన సీనియర్ మేనేజర్ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీకు కనుక డిగ్రీ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ స్కేల్ 3 పోస్టులకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన ఈ క్లర్క్ టైప్ ఆఫ్ పోస్టులకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఈ 2 సెక్షన్స్ నుంచి 80 క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో. సో దీనికి సంబంధించి 80 మార్క్స్ ఉంటాయి. 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి కూడా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి అడుగుతారు. 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4A, అలాగే హిందీ లాంగ్వేజ్ 4B అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ లాంగ్వేజ్కి సంబంధించిన ఈ సబ్జెక్టుల్లో వీటికి సంబంధించి మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి హిందీ సెలెక్ట్ చేసుకుంటే మనం హిందీకి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. 2 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ ఇలాగే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీరు క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఐదర్ 4A ఆర్ 4B అని చెప్పేసి ఇచ్చారు. సో 4A వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే 4B వచ్చేసి హిందీ లాంగ్వేజ్ అనమాట. సో మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మనకి ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మనకి తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారికి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మీడియంలో మీకు ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తెలంగాణ వారికి వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూకి సంబంధించి 4 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ స్కోర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించిన జాబ్ రోల్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, కానీ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఈ పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి అన్ని లొకేషన్స్లో మనకి అన్ని జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ వెళ్ళి మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రస్తుతానికి నోటీస్ రిలీజ్ చేశారు. రేపు అఫీషియల్ నోటిఫికేషన్, కంప్లీట్ నోటిఫికేషన్ విత్ అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.